నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పుకొట్టాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఈ దీక్షలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, న్యాయవాదులు మేకా రామ్మోహన్ రావు, సొలస రవి ధర్మరాజు, ఓగిరాల సువర్ణరత్న కుమార్, ఇనుముల శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరికి జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యతో కలిసి కరాటం సాయి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పోలవరం ఇన్ఛార్జి చిర్రి బాలరాజు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు గడ్డమునుగు రవికుమార్, తోట రవి, అడప నాగరాజు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి పూర్తిగా మద్దతు తెలియజేయాలి. ఎస్ఐ గారు ఈ చట్టం గురించి పూర్తిగా వివరించారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇస్తుంది. హక్కుల్లో స్వయం ప్రతిపత్తి భారతదేశంలో మన రాజ్యాంగానికి అత్యంత విలువ కలిగిందంటే రాష్ట్రపతి, ఆయనకు కొన్ని అధికారాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కొన్ని అధికారాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ వాడికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ఏ మనిషి ఎక్కడ కూడా చట్టంలో ఒక తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ మనం వదిలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ 10 సంవత్సరాల్లో ఎంతవరకు డిబేట్ జరిగింది, ఈ చట్టాల మీద ఎంతవరకు మా చట్టసభల్లో మాట్లాడిన తర్వాత చట్టాలు చేశారు. అంటే న్యాయవ్యవస్థ చేసే పని కూడా ఈరోజు అధికారులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంటుంది. భూ హక్కుల చట్టం, అలాగే దాన్నే టైటిలింగ్ యాక్ట్ అని 27/2023 అలాగే అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 512 అనే ఒక చీకటి జీవోని ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ కోర్టులని నిర్వీర్యం చేయటానికి, చట్టాలని నిర్వీర్యం చేయటానికి, అలాగే న్యాయవాదులు ఏదైతే ప్రైవేటు జీవితాలు గడుపుతా ఉన్నారో అటువంటి వాళ్ళ పొట్టగొట్టేటటువంటి ఈ చీకటి జీవోని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్ల తరఫున నిరాహార దీక్ష చేయటం జరుగుతా ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.